ఆయనకి చేయవలసిన ప్రత్యుపకారం ఏదో చేయాలి తప్ప జీవితాంతం వాడు చేసిన వంకర పనులన్నీ మనం సమర్థించకూడదు. అక్కడే కర్ణుడి క్యారెక్టర్ మొత్తం పాడి. నువ్వు ఏమనుకుంటామంటే చాలా గొప్పవాడు మిత్రుడు కాదు. ఏ మిత్రుడు కొన్నాడు మిత్రమా? ఆలోచించు. దుర్మార్గుడైన మిత్రుడికి అంత అంకిత భావం ఉండడం వల్ల ఏమైనా ఆవిడ దుర్మార్గాలు మనం సమర్థించినట్టు అయితే ఒకడు ఏదైనా పెద్ద మనిషి ఊళ్ళో మనకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఉపకారం చేస్తే వాడు దుర్మార్గుడు అని మనకు తెలిస్తే ఆ ఉపకారానికి ప్రత్యుపకారం చేసేసి ఫోన్లో నెంబర్ డిలీట్ చేసి కట్ చేసేయాలి, అంతే. అయిపోయింది. ఎప్పుడైనా బలకిస్తే చాలండి మీ వల్ల బతుకున్నాం, అంతే. ఇంకా వాడు మనకేదో ప్రాణరక్షణ చేశాడు కదా, మన గౌరవం నిలబెట్టాడు కదా అని ఆయన పార్టీలో చేరిపోయి ఆయన హత్యలు చేసినా సరే వెనకాల మనమే కత్తి అందించి ఆయన మనకే కత్తి ఇచ్చి హత్య చేయమంటే ఆయన బదులు మనమే హత్య చేసి మనమే చేరి ఇంత ఓవర్ యాక్షన్ చేయక్కల. కనుడు ఓవర్ యాక్షన్ చేసి జీవితాన్ని పాడు చేసి నదిలో బారేయడం కొంచెం తప్పేనండి. అక్కడి నుంచి దుర్యోధనుడిని కలవడం ఏమిటి? దుర్యోధనుడితో స్నేహం అంతెందుకు స్నేహం?